గురువారు చాలా మంది ఇంట్లో డబ్బు నిలవట్లేదు లేదా ఇంట్లో ఎక్కడైనా డబ్బులు పెడుతున్నా కూడా ఎలా పోతున్నాయో కూడా తెలియట్లేదు, మాయమైపోతున్నాయి, ఎవరైనా తీసేస్తున్నారా లేకపోతే ఏమైతున్నాయి అనేది తెలియట్లేదు అని చెప్పి చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు. అసలు అలా ఎలా పోతాయి గురువుగారు? అలా ఎలా పోతవి అన్నప్పుడు ఎవరినైతే మనం నమ్ముతామో వారి వద్ద నుంచే పోతాయి. ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నా, చూడడానికి మీరు కనబడుతున్నారు, నేను కనబడుతున్నా. ఎగ్జాక్ట్లీ మీ మనసులో ఏం రన్ అవుతుందో మీకే తెలియాలి, నా మనసులో ఏం రన్ అవుతుందో నాకే తెలియాలి, అటు కెమెరామెన్ మనసులో ఏం రన్ అవుతుందో ఆయనకే తెలియాలి కదా. ఎవరి మనసు లోపలికైతే ఎవరు చొచ్చుకొని పోయి చూడలేరు. ఎస్ ఆర్ నో? సో మనము అందరినీ నమ్మడం కానీ, మన సీక్రెట్ విషయాలు చెప్పడం కానీ, నలుగురికి కనబడేటువంటి విధంగా మనము షో చేయడం ద్వారా కానీ, అంటే లైక్ ఏదైనా ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి అనేటువంటిది ఒక సామెత పెద్దవాళ్ళు చెప్పారు. అది అంటే ఆ మాట అనేటువంటిది ఒక అద్భుతం. అది ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి అనేటువంటి విషయం. కుక్కను కుక్క జాగాలనే పెట్టాలి. ఓకే, దానిని తీసుకువచ్చి సింహాసనం మీద ఎక్కించిన దాని తోక వంకెనే ఉంటుంది. విన్నారా? కనుక ఎవరు ఇంట్లో పని వాళ్ళని ఎక్కడి దాకా ఉంచాలి, ఇంట్లో డ్రైవర్ల వాళ్ళని ఎక్కడి వరకు ఉంచాలి, ఇంట్లో పని చేసే వంట చేసేటువంటి వంట మనిషి, ఇల్లు శుభ్రం చేసేవారా, లేదా మనకు వచ్చేసి లైక్ హెల్త్ బాగాలేదనుకుందాం, ఫిజియోథెరపీ ఎవరో మనకు వచ్చి కాస్త మసాజ్ రూపకంగా థెరపీ చేసిపోతూ ఉంటారు, కాళ్ళకో చేతులకో. సో ఏది వారికో మనం ఒక సపరేట్ రూమ్లో కూర్చోవడమా, లేదా వారు వచ్చి చేసుకోవడమా, లేదా ఇంకో మనిషి పక్కకు ఉండడమా, ఇలాంటివి చేసుకోవాలి. ఇప్పుడు ఉండేటువంటి కలియుగంలో మనం ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు అక్కడ పెట్టేసి మనం ఏం జరుగుతుంది అనేటువంటిది కేర్లెస్గా ఉండడం ద్వారా ఖచ్చితంగా జరుగుతుంది. అది పోతుంది, ఎందుకు పోదు? ఇవాళ రేపు ఎవడెవడో ఎక్కడి నుంచో ఫోన్ చేసి మీ ఓటీపీ చెప్పమంటే చెప్పి ఫోన్లో ఉన్నటువంటి అమౌంట్ కూడా తీసుకొని పోయేటువంటి వారు ఉన్నారు ప్రపంచం మీద. తప్పు చేసిన వాడిని నువ్వు తప్పు చేసావు అంటే వానికి ఇంకింత కోపం వస్తుంది. అవునా కాదా? వాడు చేసింది తప్పే, అందరికీ తెలుసు. అది ఎట్లా ప్రూవ్ చేస్తాం? మనం నిలబెట్టి మాట్లాడినా అది ఏంది అనేటువంటిది ఉండదు పరిస్థితి. ఇప్పుడు విన్నరా, ఇంట్లో దొంగడం ఈశ్వరుడైనా పట్టుకోలేడు అనేటువంటి విధంగా ఉన్నది ఇవాళ రేపు. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము చేసేటువంటి ప్రతి పని కానీ, మనం దాచుకునేటువంటి ప్రతి డబ్బులు కూడా ఒక సీక్రెట్ ప్లేస్, ఒక లాకర్ అనేటువంటిది పెట్టుకోవాలి. ఆ లాకర్లో పెట్టుకోవడం సురక్షితం. ఇది 1కి 200%. ఇన్ కేస్ ఒకవేళ మరి అలాంటి ఆప్షన్ లేదు అనుకుంటే ఒక బాక్స్ పెట్టండి. ఆ బాక్స్లో తప్పకుండా పచ్చకర్పూరం పెట్టండి. 100 గ్రాముల పచ్చకర్పూరం వేయండి, లేదా లాకర్ ఉంటే లాకర్ వద్ద వేయండి. మీ యొక్క వ్యాలెట్ ఉంటే వ్యాలెట్ దగ్గర పెట్టుకొని ఒకటి నల్ల నిమ్మకాయ అని దొరుకుతుంది మనకు. నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పట్టుకోవస్తాను. ఉంటుంది, రేర్ అవి, చాలా రేర్ అవి, తాంత్రికంగా బాగా ఉపయోగపడతాయి. కావాలన్నా మనం ఇద్దాం వాళ్ళకి, ఎవరైనా ఆప్షన్ కావాలని కాల్సి వస్తే. సో నల్ల నిమ్మకాయను లేదా మామూలు నిమ్మకాయ, ఫస్ట్ ఆప్షన్ నల్ల నిమ్మకాయ లేదా మామూలు నిమ్మకాయను ఖచ్చితంగా కూడా వీరి ఆ డబ్బులు పెట్టేటువంటి ఈ యొక్క పచ్చకర్పూరము నిమ్మకాయ, ఈ నిమ్మకాయను ఏం చేస్తారు అంటే, మీరు ఆ నిమ్మకాయను పట్టుకొని, తాంత్రికమైన నిమ్మకాయ అంటే అవసరం లేదు, డైరెక్ట్గా పెట్టేస్తే సరిపోతుంది. ఈ నిమ్మకాయను పట్టుకొని తప్పకుండా కూడా ఓం హ్రీం కాళికాయే నమః, ఓం హ్రీం కాళికాయే నమః, ఓం హ్రీం కాళికాయే నమః, ఓం హ్రీం కాళికాయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు స్మరించుకొని అందులో పెట్టి డబ్బులు పెట్టండి. ఎవరైతే తీస్తారో 11 రోజులలో వాడికి ఏదన్నా ఒకటి అవుతుంది. ఒకవేళ తీస్తే 11 రోజులలో ఏదన్నా ఒకటి అవుతుంది. మన దగ్గర నుంచి 1000 తీసిండా వాడికి 1,00,000 రూపాయల పన్ను పడుతుంది. 1,00,000 రూపాయల భారం వానిపై పడుతుంది.
ఉమ్, లేదా 100 రూపాయలు తీస్తే 1000 రూపాయలు అంతటి భారం పడుతుంది. అదే ఒకవేళ మనం ఇచ్చాడో నల్ల నిమ్మకి అక్కడ పెట్టినా విపరీతంగా అసలు ఇమ్మీడియట్గా వాళ్ళకు నెగిటివ్ ఇంపాక్ట్ వెళ్ళిపోతుంది, కథం అంతే. ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఓకే. సో ఇక జేబులో డబ్బు నిలవడం లేదు, ఆగడం లేదు అని అనుకున్నప్పుడు ఎప్పుడు మనం డబ్బులు పెట్టే ప్లేస్ కానీ డిజిటల్ కరెన్సీ ఇవాళ రేపంతా కూడా మొబైల్లో డబ్బులు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కానీ ఇవాళ మనకు ఒక దగ్గర నుంచి డబ్బులు వచ్చినాయి. ఉమ్, ఇవాళ వచ్చినటువంటి డబ్బులను 24 అవర్స్ తర్వాత ట్రాన్సాక్షన్ చేయాలి. ఇమ్మీడియట్గా ఏదైనా హాస్పిటల్ కానీ అవి నేను అనట్లేదు. ఓకే. మనము ఏమైనా ట్రాన్స్ఫర్ అమౌంట్ చేసేటువంటి పక్షంలో ఒక 24 అవర్స్ మీరు వెయిట్ చేసి అమౌంట్ ట్రాన్సాక్షన్ చేయండి. గురుగారు, ఇప్పుడు నిజంగా ఈ రెమెడీస్ అనేవి పక్క వర్కౌట్ అవుతాయి అంటే మనం కూర్చొని అలా జపించినంత మాత్రాన? తప్పకుండా వర్కౌట్ అవుతాయి. వర్కౌట్ కాంది అనేటువంటిది ఏది ఉండదు. ఏది ఉన్నా కూడా మనము దానికి కనెక్ట్ అయి ఉండాలి. అండ్ ఇంకొకటి, మీరు ఇప్పుడు మనకు పోయినప్పుడు మనం ఇలా చేస్తే అవతల వాడికి ఎంత అయితే తీసాడో దానికి అవుతుంది ఎంత అని చెప్పారు. దానివల్ల ఇంకా మన డబ్బు అయితే మనకి తిరిగి రాదు కదా? వస్తుంది. ఎందుకు రాదు? వస్తుందా? 100కు 200% వస్తుంది. ఓకే. అది ఎట్లా వస్తుంది అనేది సెకండ్ వీడియో చేద్దాం. ఓకే గురుగారు. ఎట్లా వస్తుంది అదే 11 నుంచి 21 రోజులలో మీ దగ్గరికి అనేటువంటిది దీనికి లైవ్ నిదర్శనం నేనే. ఓకే. నావే 30,000 రూపాయలు డబ్బులు పోతే ఉమ్, నాకు 30,000కు సుమారుగా ఎంత డబ్బులు వచ్చినాయి అనేటువంటిది సెకండ్ వీడియోలో కంటిన్యూ చేసి చెప్తాను. ఓకే గురుగారు. ఓకే, ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్.